నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఈజ్ షాహిదా. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ కేవలం ఒక క్రికెట్ టోర్నమెంట్గా మిగిలిపోలేదు. ప్రతిభ, పట్టుదల, అవకాశం కలిసే ఒక అద్భుతమైన వేదికగా ఇది రూపాంతరం చెందింది. ఐపీఎల్ ట్రోఫీపై సంస్కృతంలో యత్ర ప్రతిభ అవసర ప్రాత్నోతిహి అని రాసి ఉంటుంది. దీని అర్థం ప్రతిభకు అవకాశం లభించే చోటు అని. ఈ నినాదానికి తగ్గట్టుగానే ప్రతి సీజన్లో ఎందరో యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తూ ఉంటారు. దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబరిచి ఐపీఎల్ 2026లో ఆరంగేటం చేయబోతున్న కొందరు అన్క్యాప్డ్ ఆటగాళ్లపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. తమకు లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకొని స్టార్లుగా ఎదిగేందుకు ఈ యువ కెరటాలు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఢిల్లీ క్యాపిటల్స్కు చెందిన అకీబ్ నబీదార్, జమ్మూ కాశ్మీర్కు చెందిన ఈ స్వింగ్ బౌలర్ తన అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్తో పాటు బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా రంజీ ట్రోఫీలో గత 2 సీజన్లలో ఇతని ప్రదర్శన అమోఘం. 2024 నుంచి 2025, 2025 నుంచి 26 సీజన్లలో కలిపి ఏకంగా 104 వికెట్లు పడగొట్టాడు. 2025 నుంచి 26 రంజీ సీజన్లో అయితే 17 ఇన్నింగ్స్లలో కేవలం 12.65 సగటుతో 60 వికెట్లు తీసి సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. జమ్మూ కాశ్మీర్ జట్టు తొలిసారి చారిత్రక రంజీ టైటిల్ గెలుచుకోవడంతో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును కూడా అందుకున్నాడు. ఇతని ప్రతిభను కనబర్చిన ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలో ఏకంగా 8.40 కోట్లు వెచ్చించి ఇతన్ని కొనుగోలు చేసింది. ఐపీఎల్లో ఇదే అతనికి తొలి అవకాశం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.